హలో హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక క్రియేటివ్ డిజైన్ వేయబోతున్నాను. దీనికి కావలసిన మెటీరియల్ పెన్సిల్, ఒకటి రౌండ్ ఫ్రేము, క్లాత్, ఫ్యాబ్రిక్ కలర్స్, బ్రష్. ఈ డిజైన్ వేయడానికి నేను చూజ్ చేస్తున్న బ్రష్ రౌండ్ బ్రష్ నంబర్ 1ది, ఫ్లాట్ బ్రష్ నంబర్ 1. కలర్ వచ్చేసి ఎల్లో, బ్లాక్, ఆరెంజ్, గ్రీన్. కలర్ నింపడానికి మధ్య లైన్లో అవుట్లైన్, లోపల వేస్తున్నాను. నేను పింక్ కలర్ క్లాత్ తీసుకున్నా కాబట్టి దానికి తగిన కలర్స్ తీసుకున్నాను. మీరు క్లాత్ కలర్ని బట్టి మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించినట్టుగా ఫ్లాట్ బ్రష్ తీసుకొని నేరుగా కలరు ఫిలప్ చేసుకోండి. నేను పెయింటింగ్ వేసే ముందు కలర్ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పెయింటింగ్ వేస్తాను. ఏ కలర్ తీసుకున్నా ముందు బాగా కలర్ మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత పెయింటింగ్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి. వీడియోలో చూపించినట్టుగా అలా పెటల్స్ అన్నీ నింపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రష్ను అట్లా ప్రెస్ చేయండి. తర్వాత రౌండ్ బ్రష్ తీసుకొని బ్లాక్ కలర్తో అవుట్లైన్స్ వేసుకోవాలి. వీడియోలో చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బ్రష్ 0 నంబర్ లేదా 1 నంబర్ అయినా వాడవచ్చు. నేనైతే ఇక్కడ 1వ నంబరు బ్రష్ వాడుతున్నా. ఇలాగా అవుట్లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకోవాలి.
గ్రీన్ కలర్ తీసుకొని నా ఫ్లవర్కు డాట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఆరెంజ్తో కాడలు వేసుకోవాలి, సన్నని కాడలు. మళ్ళీ గ్రీన్తో ఫ్లవర్ డిజైన్ కాడ వేసుకోండి. చూస్తున్నారు కదా ఈ సింపుల్ బంచ్ డిజైన్. దీన్ని మీరు డ్రెస్ మీద కానీ, బ్లౌజ్ మీద కానీ, శారీ మీద కానీ, కుర్తా మీద కానీ ఇలా వేటి మీద అయినా వేసుకోవచ్చు. మీ డ్రెస్కి ఇంకా కలర్ఫుల్గా మార్చుకోవచ్చు.